అవతార్ మెహర్ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు. మెహరాబాదు ఆశ్రమం 1923 సంవత్సరం నుండి మెహర్ బాబా నిర్వహించిన విశ్వ ఆధ్యాత్మిక కార్యానికి మెహరాబాదు కేంద్రంగా ఉంది. తన అవతార కార్యం నెరవేర్చడానికి అప్పటి నుండే బాబా దేశ విదేశాల పర్యటనలు విస్తృతంగా చేశారు. అయినా మెహరాబాదును నివాసంగా ఏర్పరచుకున్న ఆ తొలి రోజుల్లో అక్కడ ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. 1925 సంవత్సరం మార్చి 21వ తేదీన ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో లేని ఆ రోజుల్లో ఒక ఉచిత వైద్యశాలను ప్రారంభించి పట్టభద్రుడైన వైద్యుణ్ణి నియమించి జాతి, కుల, మత, ధనిక, పేద తేడాలు లేకుండా అందరికీ ఉచిత వైద్యాన్ని అందించారు మెహర్ బాబా. ఆ తర్వాత హజరత్ బాబాజాన్ పాఠశాల అనే పేరుతో ఉచిత భోజన వసతితో పాటు ఉచిత విద్యను బోధించే పాఠశాలను ప్రారంభించారు మెహర్ బాబా. అందులో జాతి, కులమత విచక్షణ లేకుండా అస్పృశ్యత అనే దురాచారం రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో అందరికీ కలిపి ఆ పాఠశాలను నిర్వహించారు. అస్పృశ్యులైన హరిజన బాలురకు అందులో ప్రవేశం కల్పించారు. మెహర్ బాబా స్వయంగా హరిజన బాలురకు స్నానం చేయించేవారు. వారి బట్టలు ఉతికేవారు. వారి ఆహారం కోసం కావలసిన గోధుమ పిండిని విసిరేవారు మెహర్ బాబా. కుష్టువారికి ఆశ్రమం కల్పిస్తూ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ వ్యాధిగ్రస్తులను అసహ్యించుకోవడమే కాక వారిని పాపాత్ములుగా పరిగణించే ఆ రోజుల్లో మెహర్ బాబాయే స్వయంగా వారికి సేవ చేశారు. అనేక సందర్భాలలో మెహర్ బాబా స్వయంగా కుష్టువారి పాదాలు కడిగి తుడిచి వారి పాదాలపై తన శిరస్సు నానించి దైవ దక్షిణ ఇచ్చి ఆదరించేవారు మెహర్ బాబా. బాబా ప్రారంభించిన పాఠశాల 20 మందితో ప్రారంభింపబడిన కొద్ది రోజుల్లోనే ఆ సంఖ్య 170కి పెరిగింది. ఇరాన్ దేశం నుండి కూడా 14 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరారు. విద్యార్థుల్లో నుండి అర్హులైన వారిని ఎన్నుకొని ఆధ్యాత్మికంగా వారికి పురోగతి కల్పించడానికి సాధకాశ్రమం, ప్రేమాశ్రమం అనే ప్రత్యేక విభాగాలను ఏర్పరిచి మెహర్ బాబాయే స్వయంగా వారిని పర్యవేక్షిస్తూ ఆధ్యాత్మిక పురోగతిని కలిగించారు అవతార్ మెహర్ బాబా.